హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆగస్ట్ 27, 28 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. చైనా సరిహద్దుకు సమీపంలోని లాంగ్‌టాంగ్ నేషనల్ పార్క్‌లో హిమనీ నదం విరిగిపోవడం వల్ల నేపాల్‌లోని ఏ నదిలో ఇటీవల ఆకస్మికంగా విధ్వంసకర వరద సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ బోటే కోషి నది అండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, ప్రధానంగా ప్రభావితమైనది లెండే నది అండి. ఇది బోటేకోషి మరియు త్రిశూలి నదుల్లోకి నీటిని అందించే ముఖ్యమైన నది అండి. బోటేకోషి నది టిబెట్లో ఉద్భవించి నేపాల్లోని త్రిశూలి నదిలో కలుస్తుందండి. తర్వాత ఈ నది భారతదేశంలోకి ప్రవేశించి గండక్ నదిగా కొనసాగుతుందండి. ఈ వరదలో నేపాల్ టిబెట్ను కలిపే వ్యూహాత్మకమైన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయిందండి. ఈ విపత్తు జరిగిన 48 గంటల్లోనే భారత్ మొత్తం 47.5 టన్నుల విపత్తు సహాయక సామాగ్రిని పంపించిందండి. సో, క్వెషన్ ఏంటంటే ఇక్కడ చైనా సరిహద్దుకు సమీపంలోని ఏ నేషనల్ పార్క్ అంటే లాంగ్‌టాంగ్ నేషనల్ పార్క్‌లో హిమనీ నదం విరిగిపోవడం వల్ల నేపాల్‌లోని ఏ నదిలో ఆకస్మికంగా విధ్వంసకర వరద సంభవించింది అంటే బోటే కోషి నది అండి. అయితే ఇది ప్రధానంగా ప్రభావితమైన నది ఏది అంటే లెండే నది అండి. ఇది బోటేకోషి మరియు త్రిశూలి నదుల్లోకి నీటిని అందించే ముఖ్యమైన ఉపనది అండి. అయితే ఈ బోటేకోషి నది ఎక్కడ ఉద్భవించింది అంటే టిబెట్‌లో ఉద్భవించిందండి. నేపాల్‌లోని త్రిశూలి నదిలో కలుస్తుందండి. అయితే తర్వాత ఇది భారతదేశంలో ప్రవేశించి ఏ నదిగా కొనసాగుతుంది అంటే గండక్ నదిగా కొనసాగుతుందండి. అయితే ఈ వరదలో నేపాల్, టిబెట్‌ని కలిపే వ్యూహాత్మకమైన ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయిందండి. అయితే ఈ విపత్తు జరిగిన 48 గంటల్లోనే భారత్ మొత్తం ఎంతండి 47.5 టన్నుల విపత్తు సహాయక సామాగ్రిని పంపించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? కరెక్ట్ ఆన్సర్ ప్రజ్ఞానంద అండి. ఫైనల్‌లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానోను ఓడించారండి. 2026 గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లోని సెయింట్ లూయిస్ చెస్ క్లబ్‌లో జరిగాయండి. ఇక ప్రజ్ఞానంద్ మరో చారిత్రక ఘనతను కూడా సాధించారండి. నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచారండి. అలాగే సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్‌ను ఒక రౌండ్ మిగిలి ఉండగానే గెలుచుకున్నారండి. సో, క్వెషన్ ఏంటి? గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు అంటే ప్రజ్ఞానంద అండి. అయితే ఫైనల్‌లో ఎవరిని ఓడించారండి? అమెరికాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానా కరువానోను ఓడించారండి. అయితే ఈ 2026 గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ ఎక్కడ జరిగాయంటే అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లోని సెయింట్ లూయిస్ క్లబ్‌లో జరిగాయండి. ఇక ప్రజ్ఞానంద్ ఇంకొక ఘనత ఏం సాధించాడంటే నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారండి. అలాగే సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్‌ను ఒక రౌండ్ మిగిలి ఉండగానే గెలుచుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 35 సంవత్సరాల పాటు నార్వే రాజుగా సేవలందించిన 2026 ఆగస్టు 28న 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కింగ్ హరాల్డ్ 5 అండి. కింగ్ హరాల్డ్ 5 ఒక ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపును కూడా కలిగి ఉన్నారు. 14వ శతాబ్దం తర్వాత నార్వేలోనే జన్మించిన తొలి నార్వే రాజు ఆయనేనండి. ఆయన తర్వాత ఆయన 53 ఏళ్ల కుమారుడు వెంటనే సింహాసనాన్ని అధిష్ఠించి కింగ్ హోకాన్ 8గా బాధ్యతలు స్వీకరించారండి. కింగ్ హరాల్డ్ 5ను ఆధునిక సంస్కరణవాదిగా పరిగణిస్తారండి. ఆయన వైవిధ్యం, ఎల్‌జీబీటీక్యూ హక్కులు, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలను విస్తృతంగా మద్దతిచ్చారండి. క్వెషన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల పాటు? 35 సంవత్సరాల పాటు ఏది నార్వే రాజుగా సేవలందించిన 2026 ఆగస్టు 28న ఎన్నేళ్ల వయసులో అంటే 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన వ్యక్తి ఎవరు అంటే కింగ్ హరాల్డ్ 5 అండి. అయితే ఆయనకున్న ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే 14వ శతాబ్దం తర్వాత నార్వేలోనే జన్మించిన తొలి నార్వే రాజు ఆయనేనండి. అయితే ఆయన తర్వాత ఇప్పుడు ఎవరండి బాధ్యతలు స్వీకరించారంటే ఆయన కుమారుడు కింగ్ హాకాన్ 8 వెంటనే సింహాసనాన్ని అధిష్ఠించారండి. అయితే కింగ్ హరాల్డ్ 5ను ఆధునిక సంస్కరణవాదిగా పరిగణిస్తారండి. ఆయన వైవిధ్యం, ఎల్‌జీబీటీక్యూ హక్కులు, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలను విస్తృతంగా మద్దతిచ్చారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 472 కోట్ల రూపాయల టీ సిరీస్ ట్యాంక్ ఓవర్‌హాల్ సౌకర్యానికి శంకుస్థాపన చేసిన ప్రదేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వీఎఫ్‌జే జబల్పూర్ అండి. ఈ కొత్త సదుపాయం సంవత్సరానికి 80 ట్యాంకులను ఓవర్‌హాల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుందండి. ప్రస్తుతం భారత సైన్యానికి ప్రతి సంవత్సరం సుమారు 230 ట్యాంకులను
ఓవర్‌హాల్ చేయాల్సిన అవసరం ఉందండి. అయితే చెన్నై సమీపంలోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ప్రస్తుతం సంవత్సరానికి 150 ట్యాంకులను మాత్రమే ఓవర్‌హాల్ చేయగలదండి. అందువల్ల జబల్పూర్‌లోని ఈ కొత్త సదుపాయం ఇప్పటికే ఉన్న సామర్థ్య లోటును భర్తీ చేసి, పునరుద్ధరించిన ట్యాంకులను సైన్యానికి మరింత వేగంగా అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడుతుందండి. సో, క్వెషన్ ఏంటంటే రక్షణ మంత్రి ఎవరు? రాజ్‌నాథ్ సింగ్. ఎంత? 472,00,00,000 టీ సిరీస్ ట్యాంక్ ఓవర్‌హాల్ సౌకర్యానికి శంకుస్థాపన చేసిన ప్రదేశం ఏది అంటే జబల్పూర్ అండి. అయితే ఈ కొత్త సదుపాయం సంవత్సరానికి ఎన్ని ట్యాంకులను ఓవర్‌హాల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుందంటే 80 ట్యాంకులనండి. అయితే ప్రస్తుతం భారత సైన్యానికి ప్రతి సంవత్సరం ఎన్ని ట్యాంకులు ఓవర్‌హాల్ చేయాల్సిన అవసరం ఉందంటే 230 ట్యాంకులను ఓవర్‌హాల్ చేయాల్సిన అవసరం ఉందండి. అయితే చెన్నై సమీపంలోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ప్రస్తుతం సంవత్సరానికి ఎన్నండి 150 ట్యాంకులు మాత్రమే ఓవర్‌హాల్ చేయగలదండి. అందువల్ల ఇప్పుడక్కడ జబల్పూర్‌లోని ఈ కొత్త సదుపాయం పెట్టారండి. అయితే ఇప్పటికే ఉన్న సామర్థ్య లోటును భర్తీ చేసి, పునరుద్ధరించిన ట్యాంకులను సైన్యానికి మరింత వేగంగా అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. తమిళనాడులోని కడలూర్ తీర ప్రాంతంలో అన్నమలై విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్న కొత్త మొక్క జాతి పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ లోకస్ ద్రౌపదియే. ఈ మొక్కకు భారతదేశ 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి గౌరవార్థం ఈ పేరు పెట్టారండి. ఆమె స్వదేశీ గిరిజన సమాజం నుంచి భారతదేశ తొలి రాష్ట్రపతిగా చారిత్రక పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ పేరు పెట్టారండి. ఈ మొక్క ప్రత్యేకతలు చిన్న తెల్లని పువ్వులు, అలాగే అసాధారణమైన దీర్ఘచతురస్రాకార ప్రకాశవంతమైన బంగారు పసుపు రంగు ఫలాలు అంటే నట్లెట్స్, వాటిపై అసమానమైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటాయండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఎక్కడ తమిళనాడులోని ఏ తీర ప్రాంతం అంటే కడలూర్ తీర ప్రాంతంలో ఏ విశ్వవిద్యాలయం అంటే అన్నామలై విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్న కొత్త మొక్క జాతి పేరు ఏమిటి అంటే లోకస్ ద్రౌపదియే. అయితే ఈ మొక్కకు ఎవరి గౌరవార్థం ఈ పేరు పెట్టారంటే మన 15వ రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము గారి గౌరవార్థం ఈ పేరు పెట్టారండి. ఆమె స్వదేశీ గిరిజన సమాజం నుంచి భారతదేశ తొలి రాష్ట్రపతిగా చారిత్రక పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ పేరు పెట్టారండి. అయితే ఈ మొక్క యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే చిన్న తెల్లని పువ్వులు, అలాగే అసాధారణమైన దీర్ఘచతురస్రాకార ప్రకాశవంతమైన బంగారు పసుపు రంగు ఫలాలు, వాటిపై అసమానమైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 100 మీటర్ల పరుగును 8.64 సెకన్లలో పూర్తి చేసి అత్యంత వేగవంతమైన రన్నింగ్ రోబోగా నిలిచిన చైనీస్ ద్విపాద హ్యూమనాయిడ్ రోబోట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ టియాంగాంగ్ అల్ట్రా అండి. టియాంగాంగ్ అల్ట్రా 100 మీటర్లను కేవలం 8.64 సెకన్లలో పూర్తి చేసిందండి. దీంతో మానవుల 100 మీటర్ల ప్రపంచ రికార్డు కూడా అధిగమించిందండి. మానవ ప్రపంచ రికార్డ్ ఉసేన్ బోల్ట్‌కు చెందిన 9.58 సెకన్లండి. అంటే టియాంగాంగ్ అల్ట్రా దాదాపు 1 సెకనుతో బోల్ట్ రికార్డును అధిగమించిందండి. ఈ రికార్డ్ 2026 ఆగస్టులో చైనాలోని బీజింగ్‌లో జరిగిన రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ సందర్భంగా నమోదైందండి. సో, కీ పాయింట్ ఏంటంటే ఎంత 100 మీటర్ల పరుగును ఎన్ని సెకన్లలో పూర్తి చేశారంటే 8.64 సెకన్లలో పూర్తి చేసి అత్యంత వేగవంతమైన రన్నింగ్ రోబోగా నిలిచిన ఏది చైనీస్ ద్విపాద హ్యూమనాయిడ్ రోబోట్ ఏది అంటే టియాంగాంగ్ అల్ట్రా అండి. అయితే దీంతో మానవుల 100 మీటర్ల ప్రపంచ రికార్డు కూడా అధిగమించిందండి. మానవ ప్రపంచ రికార్డ్ ఎంత ఉందండి? 9.58 సెకన్లండి. ఎవరు దీన్ని క్రియేట్ చేశారు అంటే ఉసేన్ బోల్ట్ అండి. అయితే ఇది ఎక్కడ నమోదైందంటే 2026 ఆగస్టులో చైనాలోని బీజింగ్‌లో జరిగిన రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ సందర్భంగా నమోదైందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బ్లాక్ నెక్డ్ స్టార్క్‌కు ప్రధాన సంతానోత్పత్తి ప్రదేశంగా ఇటీవల గుర్తించబడిన కిజాడియా పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ అండి. కిజాడియా పక్షుల అభయారణ్యం గుజరాత్‌లోని జూమ్‌నగర్‌లో ఉందండి. ఇక్కడ కనిపించే బ్లాక్ నెక్డ్ స్టార్క్ ఐయుసిఎన్ ప్రకారం నియర్ థ్రెటెన్డ్ అంటే అంతరించిపోయే ముప్పుకు సమీపంలో ఉన్న జాతిగా గుర్తించబడిందండి. ఇక కిజాడియా ప్రాంతానికి మరో ప్రత్యేకత 2022 ఫిబ్రవరి 2న వరల్డ్ వెట్లాండ్స్ డే రోజున దీనిని రామ్సార్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తించారండి. క్వెషన్ ఏంటంటే బ్లాక్ నెక్డ్ స్టార్క్ ప్రధాన సంతానోత్పత్తి ప్రదేశంగా ఇటీవల గుర్తించబడిన ఏది? కిజాడియా పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్. అయితే ఈ కిజాడియా పక్షుల అభయారణ్యం గుజరాత్‌లోని ఎక్కడ ఉందండి? జూమ్‌నగర్‌లో ఉందండి.
అయితే దీనికి ఐయూసీఎన్ స్టేటస్ ఏముందండి? నియర్ థ్రెటన్డ్ అంటే అంతరించిపోయే ముప్పుకు సమీపంలో ఉన్న జాతిగా గుర్తించబడిందండి. అయితే ఈ కిజాడియా ప్రాంతానికి చిత్తడి నేలగా ఎప్పుడు గుర్తింపు పొందింది అంటే ఫిబ్రవరి 2, 2022న ఈ గుర్తింపు పొందిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 22,000 అడుగుల ఎత్తులో డీఆర్‌డీఓ ఓ స్వదేశీ మిలిటరీ కాంబాట్ పారాచూట్ సిస్టమ్‌ను ఏ ప్రదేశంలో విజయవంతంగా పరీక్షించింది? కరెక్ట్ ఆన్సర్ న్యోమాముత్ డ్రాప్ జోన్ లడఖ్ అండి. ఈ వ్యవస్థను మిలిటరీ కాంబాట్ పారాచూట్ సిస్టమ్ అంటే ఎంసీపీఎస్ అంటారండి. దీనిని అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ ల్యాబొరేటరీ ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ పరీక్షలో 22,000 అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సిస్టమ్‌ను పరీక్షించారండి. సురక్షిత ల్యాండింగ్‌ను 13,700 అడుగుల ఎత్తులో సాధించారండి. అదే సమయంలో ఉష్ణోగ్రత సుమారు -15°C ఉందండి. సో, క్వెషన్ ఏంటంటే ఇంత 22,000 అడుగుల ఎత్తులో ఎవరు డీఆర్‌డీఓ స్వదేశీ మిలిటరీ కాంబాట్ పారాచూట్ సిస్టమ్‌ను ఏ ప్రదేశంలో విజయవంతంగా పరీక్షించింది అంటే న్యోమాముత్ డ్రాప్ జోన్ లడఖ్ అండి. అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే డీఆర్‌డీఓ ల్యాబొరేటరీ ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. అయితే ఈ పరీక్షలో సురక్షిత ల్యాండింగ్ ఎక్కడ ఎన్ని వేల అడుగుల ఎత్తులో సాధించారంటే 13,700 అడుగుల ఎత్తులో సాధించారండి. అయితే ఆ సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉందండి? -15°C నమోదైందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ భారత్ కోస్ట్ గార్డ్‌కు అప్పగించిన స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఐసీజీఎస్ అజిత్ అండి. ఈ నౌకను ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద నిర్మించారండి. ఇందులో 65% పైగా స్వదేశీ కంటెంట్ ఉందండి. అంటే ఈ నౌక తయారీలో దేశీయంగా అభివృద్ధి చేసిన భాగాలు, సాంకేతికలు గణనీయమైన వాటా ఉందండి. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అంటే భారత కోస్ట్ గార్డ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న జరుపుకుంటారండి. సో, క్వెషన్ ఏంటంటే ఏది? గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ భారత్ కోస్ట్ గార్డ్‌కు అప్పగించిన స్వదేశీ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ పేరు ఏమిటి అంటే ఐసీజీఎస్ అజిత్ అండి. అయితే ఈ నౌకను ఏ కార్యక్రమం కింద నిర్మించారంటే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద నిర్మించండి. అయితే ఇందులో ఎంత శాతం స్వదేశీ కంటెంట్ ఉందండి? 65% స్వదేశీ కంటెంట్ ఉందండి. అంటే ఈ నౌక తయారీలో దేశీయంగా అభివృద్ధి చేసిన భాగాలు, సాంకేతికతకు గణనీయమైన వాటా ఉందండి. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడండి? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న జరుపుకుంటారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంటైనర్ పోర్ట్‌గా ప్రపంచ ర్యాంక్‌లో 28వ స్థానం నుంచి 21వ స్థానానికి ఎదిగిన భారతీయ పోర్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ అండి. జేఎన్‌పీఏను ముంబైలోని నావా సేవా పోర్ట్ అని కూడా పిలుస్తారండి. ఈ పోర్ట్ కంటైనర్ వాల్యూమ్‌లో సుమారు 13.6 నుంచి 14% వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిందండి. దీంతో ప్రపంచ ర్యాంకింగ్‌లో 28వ స్థానం నుంచి 21వ స్థానానికి ఎదిగిందండి. ఈ మైలురాయిని ఆల్పా లైనర్ ప్రచురించిందండి. ఇది ప్రపంచ స్థాయి సముద్ర రవాణా పరిశోధన మరియు షిప్పింగ్ డేటా ప్లాట్‌ఫామ్ అండి. క్వెషన్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంటైనర్ పోర్ట్‌గా ప్రపంచ ర్యాంక్‌లో ఎన్నవ స్థానం ఉండేదండి? 28వ స్థానం నుంచి ఇప్పుడు 21వ స్థానానికి ఎదిగిన భారతీయ పోర్ట్ ఏది అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ అండి. అయితే దీన్నే ఏమని పిలుస్తారండి? ముంబైలోని నావా సేవా పోర్ట్ అని కూడా పిలుస్తారండి. అయితే ఈ పోర్ట్ కంటైనర్ వాల్యూమ్‌లో ఎంత శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిందంటే సుమారు 13.6 నుంచి 14% వార్షిక వృద్ధిను నమోదు చేసిందండి. దీంతో ప్రపంచ ర్యాంకింగ్‌లో ఎంత నుంచి అండి? 28 నుంచి 21వ స్థానానికి ఎదిగిందండి. అయితే ఈ మైలురాయిని ఎవరు ప్రచురించారు అంటే ఆల్పైనర్. ఎవరిదంటే ప్రపంచ స్థాయి సముద్ర రవాణా పరిశోధన మరియు షిప్పింగ్ డేటా ప్లాట్‌ఫామ్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా గుర్తింపు పొందిన భారతదేశంలో 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించిన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అండి. దీన్నే పీఎంజేడీవై అని పిలుస్తారండి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ప్రారంభించారండి. ఈ పథకం అమలులోకి వచ్చి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తవుతోందండి. దీని ముఖ్య ఉద్దేశం బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం అండి. ఈ పథకం నినాదం మేరా ఖాతా భాగ్య విధాత అంటే నా ఖాతా నా అదృష్టాన్ని సృష్టించేది అని అర్థం అండి. సో, ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా గుర్తింపు పొందిన భారతదేశంలో ఎంతండి? 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించిన పథకం ఏది అంటే పీఎంజేడీవై అండి. దాన్నే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అంటారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే
నరేంద్ర మోదీ గారు 2014 ఆగస్ట్ 28న ప్రారంభించారండి. అంటే నేటికి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తవుతుందండి. అయితే దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం అండి. అయితే ఈ పథకం నినాదం ఏంటండి? మేరా ఖాతా భాగ్య విధాత అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గుజరాత్‌లోని అమ్రేలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల 40 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఏ సరస్సును ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ గౌరవ్ సరోవర్ అండి. ఈ సరస్సును స్థానికంగా హెట్ నీ హవేలీ పాండ్ అని కూడా పిలుస్తారండి. ఈ రిజర్వాయర్ విస్తీర్ణం 21 ఎకరాలకు పైగా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 4.35 కోట్ల రూపాయలండి. ఇక ఈ సరస్సు ప్రారంభోత్సవంలో అమిత్ షా ఒక చారిత్రక విషయాన్ని గుర్తు చేశారండి. నర్మదా ప్రాజెక్టుకు సంబంధించిన భారీ ప్రాజెక్టు శంకుస్థాపనను 1964లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేశారని ఆయన ప్రస్తావించారండి. కీ పాయింట్స్ ఏంటంటే ఎక్కడ గుజరాత్‌లోని అమ్రేలీలో కేంద్ర హోం మంత్రి ఎవరు? అమిత్ షా ఇటీవల ఎంత 40 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఏ సరస్సును ప్రారంభించారు అంటే గుజరాత్ గౌరవ్ సరోవర్ అండి. ఈ సరస్సునే స్థానికంగా ఏమని పిలుస్తారంటే హెట్ నీ హవేలీ పాండ్ అని పిలుస్తారండి. అయితే ఈ రిజర్వాయర్ విస్తీర్ణం ఎంత ఉందండి? 21 ఎకరాలకు పైగా ఉందండి. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు ఎంత అంటే 4.35 కోట్ల రూపాయలండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యూఎస్ ఓపెన్ 2026 మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను ఏ జోడీ గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ జాకబ్ మెన్సిక్ మరియు కరోలినా ముచోవా అండి. ఈ ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని యూఎస్టీఏ బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిందండి. 2026 యూఎస్ ఓపెన్ ఈ టోర్నమెంట్ యొక్క 146వ ఎడిషన్ అండి. ఈ విజయం కరోలినా ముచోవా మరియు జాకబ్ మెన్సిక్ ఇద్దరికి ఏ రకమైన గ్రాండ్ స్లామ్ టైటిల్ అయినా అంటే సింగిల్స్ లేదా డబుల్స్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ అండి. కీ పాయింట్స్ ఏంటంటే యూఎస్ ఓపెన్ 2026 మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను ఏ జోడీ గెలుచుకుంది అంటే జాకబ్ మెన్సిక్ మరియు కరోలినా ముచోవా అండి. ఎక్కడ జరిగింది ఈ మ్యాచ్ అంటే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో యూఎస్టీఏ బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిందండి. అయితే ఈ టోర్నమెంట్ యొక్క ఎన్నవ ఎడిషన్ అండి ఇది అంటే 146వ ఎడిషన్ అండి. అయితే ఈ విజయంతో కరోలినా ముచోవా లేదా జాకబ్ మెన్సిక్ ఇద్దరికి ఏ రకమైన గ్రాండ్ స్లామ్ టైటిల్ అయినా అంటే సింగిల్స్ లేదా డబుల్స్ కెరీర్‌లో వాళ్ళకి ఇదే తొలి టైటిల్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లో తెలియజేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ బయోలో ఉందండి. దాని ద్వారా మీరు జాయిన్ అయ్యి పీడీఎఫ్‌లను పొందవచ్చు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.